ఈరోజు మనం చెవికి సంబంధించి చిన్నపిల్లల్లో వచ్చే పుట్టుకతో వచ్చే లోపాలు అంటే కంజనైటల్ అనామలీస్ ఆఫ్ ఇయర్ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సంఖ్య హాస్పిటల్స్. ఒకవేళ చిన్నపిల్లల్లో కనుక పుట్టుకతో ఏదన్నా చెవికి సంబంధించి లోపాలుంటే, బయట చెవి ఆర్ ఇయర్ కెనాల్ అయితే మనం ఈజీగా పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ లోపల చెవి అయితే మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కంజనైటల్ అనామలీస్ అనేవి ఏ కారణాల వల్ల రావచ్చు అంటే, బేబీకి ఏమన్నా హెరిడిటరీ ఆర్ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నా, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినా, అలాగే మెటర్నల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే మదర్‌కి ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా వీళ్ళకి కంజనైటల్ అనామలీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్‌గా బేబీ పెరిగేటప్పుడు ఫస్ట్ 3 మంత్స్ మదర్‌కి ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు లోపల చెవి ఇయర్ బోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో ఆ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే బయట చెవి అండ్ ఇయర్ కెనాల్ అనేది 7 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు అవి పెరుగుతూ ఉంటాయి. ఆ డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ 7 మంత్స్ పీరియడ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా, గ్రోత్‌కి ఏదైనా ఎఫెక్ట్ అయితే మనకి బయట చెవి అండ్ ఇయర్ కెనాల్‌లో డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కంజనైటల్ అనామలీస్ ఆఫ్ ఇయర్‌లో చూసినట్టయితే మనం ఫస్ట్ మైక్రోషియా గురించి చెప్పుకోవాలి. ఈ మైక్రోషియా అనేది ఏంటి అంటే, ఈ చెవి పిన్న దీని సైజ్ కనుక సరిగ్గా లేకపోతే దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని మైక్రోషియా అంటాం. ఒకవేళ ఈ పిన్న కనుక దాన్ని స్మాల్‌గా ఉన్నా, లేదంటే స్ట్రక్చర్ వైజ్ ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని మైక్రోషియా అంటాము. దాన్ని మనం 4 గ్రేడ్స్‌గా చెప్పుకోవచ్చు. గ్రేడ్ 1 అనేది ఆల్మోస్ట్ ఈ పిన్న అనేది నార్మల్‌గానే ఉంటుంది. మైల్డ్ చేంజెస్ అనేవి ఉంటాయి. మైల్డ్ డిఫెక్ట్స్ ఉంటాయి. అండ్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. దాన్ని గ్రేడ్ 1 అంటాం. ఒకవేళ ఈ పిన్న అనేది నార్మల్‌గా ఉండకుండా జస్ట్ ఒక కర్వ్డ్ స్ట్రక్చర్ లాగా మాత్రమే ఉంటే దాన్ని గ్రేడ్ 2 మైక్రోషియా అంటాం. అండ్ ఒకవేళ ఈ అసలు పిన్న సరిగ్గా లేకుండా జస్ట్ ఒక టిష్యూ బడ్ లాగా, జస్ట్ ఒక టిష్యూ పిలకల్లాగా ఇక్కడ ఉంటే దాన్ని గ్రేడ్ 3 అంటాం. అలాగే కంప్లీట్‌గా అసలు ఇయర్ పిన్న అనేది లేకుండా ఉంటే దాన్ని ఎనోషియా ఆర్ గ్రేడ్ 4 మైక్రోషియా అంటాం. ఒకవేళ పిల్లల్లో గనుక ఇలా మైక్రోషియా ఉంటే దానికి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. జనరల్‌గా పిల్లలకి 5 to 6 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ అనేది మల్టీ స్టేజ్ అప్రోచ్ ద్వారా చేస్తాం. అంటే ఫస్ట్ కొంచెం డిఫెక్ట్ కరెక్ట్ చేసి తర్వాత సెకండ్ స్టేజ్‌లో నెక్స్ట్ కరెక్షన్ అనేది జరుగుతుంది. దీనికి మనం స్కిన్ గ్రాఫ్ట్ అండ్ రిబ్ కార్టిలేజ్ పీసెస్ ద్వారా యూజ్ చేసి, ఆ గ్రాఫ్ట్స్ యూజ్ చేసి మనం ఈ పిన్నాని రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇనిషియల్‌గా ఈ రీకన్స్ట్రక్షన్‌కి ముందు వాళ్ళకి పిన్న వల్ల అబ్నార్మాలిటీస్ వల్ల హియరింగ్ డిఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే కాస్మెటిక్‌గా కూడా అది డిఫెక్టివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కెనాల్‌లో మనకి ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే 7 మంత్స్ ఆఫ్ పీరియడ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదన్నా డిఫెక్ట్ ఉన్నా దానివల్ల ఈ ఇయర్ కెనాల్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దాంట్లో మనకి ఇయర్ కెనాల్ నారోగా ఫార్మ్ అవ్వడం జరుగుతుంది కొంతమందిలో. దాన్ని కెనాల్ స్టెనోసిస్ అంటాం. సో ఇలా కెనాల్ స్టెనోసిస్ ఉన్నప్పుడు బేబీస్‌కి పుట్టిన తర్వాత ఇయర్ వ్యాక్స్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోవడం, ఇయర్ డెబ్రిస్, ఎపిథెలియల్ డెబ్రిస్ అంతా కూడా అక్కడ కలెక్ట్ అయ్యి స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. అలాగే హియరింగ్ డిఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కంప్లీట్‌గా కనుక బ్లాక్ అయిపోయి అసలు కెనాల్ ఓపెనింగే లేకపోతే దాన్ని మనం ఆరల్ ఎట్రీషియా అంటాం. 2 కేసెస్‌లో మనకి సర్జరీ అనేది అవసరం పడుతుంది. దాన్ని కెనాలోప్లాస్టీ అని అంటాం. నెక్స్ట్ ఒకవేళ ఇన్నర్ ఇయర్ కనుక ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ట్రైమెస్టర్‌లో మదర్‌కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆర్ జెనెటిక్‌గా కూడా ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అయితే దానివల్ల మనకి బేబీకి కంజనైటల్ డెఫ్నెస్ అనేది వస్తుంది. అంటే పుట్టుకతో వెనికిడి లోపం అనేది వస్తుంది. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి బేబీ పుట్టిన వెంటనే ఓఈఈ టెస్ట్ అనేది అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక హియరింగ్ టెస్ట్. దాన్ని పుట్టిన వెంటనే బేబీస్‌కి చేస్తాం. సో దీనివల్ల కంజనైటల్‌గా వెనికిడి లోపం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. సో అలా మనం వెంటనే ఐడెంటిఫై చేసి ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లోపు మనకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అనేవి చేస్తే ఆ బేబీకి హియరింగ్ అనేది రెస్టోర్ అవుతుంది. అలాగే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ లో ఎటువంటి డిఫెక్ట్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం చూసినట్టయితే మన ఇయర్ అనేది 6 ఆర్చెస్ ద్వారా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్చ్ మధ్యలో క్లోజర్ అనేది సరిగ్గా లేకపోతే అక్కడ ఒక ట్రాక్ట్ లాగా ఫామ్ అవుతుంది. అది ఇక్కడ ఒక హోల్ ద్వారా బయటకు ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ప్రియారికులర్ సైనస్ అంటాం. నార్మల్‌గా ఈ ప్రియారికులర్ సైనస్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ కొంతమందిలో ఏంటంటే అక్కడ డెబ్రిస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయ్యి
అక్కడ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల అక్కడ యాబ్సెస్‌గా రావడం గానీ, ఇన్ఫెక్షన్ రావడం గానీ తరచుగా జరుగుతూ ఉంటుంది. అలా ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ కానీ, యాబ్సెస్ కానీ ఫార్మ్ అవుతే ఆ ట్రాక్ట్ ఎక్సిషన్ ద్వారా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిల్లల్లో పుట్టుకతో వచ్చే చెవికి సంబంధించిన కంజెనిటల్ అనామలీస్. సో మీకు కానీ, మీ పిల్లలకి కానీ ఇటువంటి ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే మీరు వెంటనే ఈఎన్టీ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. థాంక్ యూ.